హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను ఎవరైతే ఇప్పుడే ప్రారంభిస్తున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ప్రిపేర్ అవ్వడానికి మొదలు పెడుతున్నారో వాళ్ళకి, సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరైనా మీరు ఏ ఎగ్జామ్కి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, సో అందులో 100లో 90% ఇదే సిలబస్ ఉంటుందండి. సిలబస్ ఇదే, ఓకేనా అండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, మీరు చదవాల్సిన సిలబస్ ఇదే. సో అదేంటి, అవి ఆ సబ్జెక్టులు ఏంటో మీకు ఈరోజైతే మన వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరైతే నోట్ చేసుకోండి. సో ఈ సబ్జెక్టుని అయితే బాగా చదవండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇదే సిలబస్ అండి, ఓకేనా. సో దయచేసి మీరు ఏం చేస్తారంటే నోట్బుక్ తీసి నోట్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో. సో లేట్ చేయకుండా అయితే మొదలు పెడదామండి. ఫస్ట్ సిలబస్ ఏదైనా అండి. సో ఇండియన్ జోగ్రఫీ అండి. ఇండియన్ జోగ్రఫీ అని ఉంటుంది. ఏ ఎస్ఐకైనా, కానిస్టేబుల్కైనా, గ్రూప్స్కైనా, దేనికైనా సరే, ఎస్ఎస్సికైనా, దేనికైనా ఇండియన్ జోగ్రఫీ ప్లస్ వరల్డ్ జోగ్రఫీ అంటే డబ్ల్యూజీ అంటే వరల్డ్ జోగ్రఫీ, ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ అండి. ఇండియన్ హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ. అంటే ఏపీ స్టేట్ వాళ్ళకైతే ఏపీ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ స్టేట్ వాళ్ళకైతే తెలంగాణ హిస్టరీ అనమాట. దీనికి ప్లస్ అవుతుంది, ఓకేనా. ఇండియన్ హిస్టరీ అనేది కామన్, ఓకేనా అండి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ. ఏపీ స్టేట్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏపీ ఎకానమీ చదువుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఎకానమీ, ఓకేనా. నెక్స్ట్ ఎన్ఎస్, పిఎస్ కెమిస్ట్రీ అండి. న్యాచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఓకేనా. సో ఈ జనరల్ సైన్స్ సంబంధించిన ఈ 3 సబ్జెక్టులు అందరికీ తెలిసినవే, ఓకేనా. ఇవి ఉండాలి కామన్గా. ముఖ్యంగా ఆర్ఆర్బీకి, ఎస్ఐకి, కానిస్టేబుల్కి ఎక్కువగా చాలా అడుగుతారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ సిఏ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్కైనా కరెంట్ అఫైర్స్ ఇప్పుడు అడుగుతున్నాడు, కామన్ అనమాట. కరెంట్ అఫైర్స్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు. ఇప్పుడు ఇది చాలా మెయిన్ సబ్జెక్ట్గా కూడా మారుతుంది, ఓకేనా, ఈ రోజులో. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది, ఓకేనా అండి. అర్థమెటిక్, రీజనింగ్ నేర్చుకోండి. నెక్స్ట్ జీకే, ఎస్ఎస్సికి, రైల్వేకి, వీటికి ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇదండి, ఏదైనా ఇదే, ఓకేనా. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు తయారవ్వాలనుకుంటున్నా, ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా, సో మీరు ఇదే సిలబస్ కంప్లీట్ చేయాలి. సిలబస్ ఇవే సబ్జెక్టులు ఉంటాయి, ఈ సబ్జెక్టులే ఉంటాయి, ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ 6th to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవండి, సోషల్, సైన్స్, ఓకేనండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 6th నుంచి 10th వరకు టెక్స్ట్ క్లాస్ బుక్స్ చదివితే మీకు బేసిక్స్ అనేవి బాగా తెలుస్తాయి అనమాట, ఓకేనా. నెక్స్ట్ అలాగా ఇవే సబ్జెక్టులు అండి, మారవు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఇదే సిలబస్, ఇవే సబ్జెక్టులు ఉంటాయి. 100లో 90%, ఏ 10% మార్పులు ఉంటాయి, ఓకేనా. కొన్ని బ్యాంకింగ్ వీటిలో అయితే ఇంగ్లీష్ ఉంటుంది, ఓకేనా. మన గ్రూప్స్ లెవెల్లో ఒక గ్రూప్ 4 ఎగ్జామ్స్కి తెలుగు యాడ్ అవుతుంది, ఓకేనా. అంతే. మిగతా ఏది ఆర్ఆర్బీ అయినా, ఎస్ఎస్సి అయినా, మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ గ్రూప్స్ అయినా, ఏవైనా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఏవైనా సబ్జెక్టులు ఇవే, సిలబస్ ఇదే, ఓకేనా అండి. సో ఈ సబ్జెక్టులు మీరైతే ఫుల్ఫిల్ చేయగలిగితే, వీటిని మీరు నేర్చుకోగలిగితే ఎటువంటి ఉద్యోగమైనా మీరు కొట్టగలరు, ఓకేనా అండి. సో మీరు ఈ విధంగా వీటినైతే ఈ సిలబస్ని రాసుకోండి. ఈ సబ్జెక్టులను అయితే మీరు మాత్రం కంప్లీట్ చేసుకోండి. సో నేనైతే మన ఛానల్లో వీడియోస్ రూపంలో ఇండియన్ జోగ్రఫీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇండియన్ హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇండియన్ పాలిటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇండియన్ ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా, సైన్స్ ఎలా ఎక్కడి నుంచి చదవాలి, ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్, ఓకేనా, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇవి మన ఛానల్ ద్వారా మీకు వీడియోస్ రూపంలో అయితే నేను చెప్తానండి. నాకున్న అనుభవంతో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.